అతనికి ఉండే సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేయబడింది. సెక్యూరిటీ క్లియరెన్స్ అంటే అమెరికాలోని రహస్య పత్రాలు, సమాచారం అందుబాటులో ఉండటం. ఫాదర్ ఆఫ్ ద ఆటం బాంబ్ గా పిలువబడ్డ ఓపెన్హైమర్ అంతవరకు ఎలాంటి క్లాసిఫైడ్స్ ఇన్ఫర్మేషన్ అయినా, డాక్యుమెంట్స్ అయినా నేరుగా వెళ్లి పరీక్షించగలిగేవాడు. కానీ ఆయన మీద అనుమానంతో ఆ హోదాను రద్దు చేశారు. ఇది ఆనాటి అమెరికాలో అత్యంత ప్రఖ్యాత సైంటిస్ట్ అయిన ఓపెన్హైమర్ కు తీవ్ర అవమానం కింద లెక్క. మరి ఆయన ఏం చేశాడు? చాలా ఏళ్ళు పబ్లిక్ లైఫ్ కు దూరం అయిపోయాడు. ఆటం బాంబ్ పేలక ముందు ఆయన గడిపిన లాంటి జీవితం మళ్ళీ ఏనాడు గడపలేకపోయాడు. కొంతకాలానికి ఆయనలో పశ్చాత్తాపం కూడా తగ్గింది. బాంబు తయారీ వల్ల లక్షలాది మందిని తాను బలి తీసుకున్నాను అనే భావం బలహీనపడుతూ వచ్చింది. అమెరికన్ ప్రభుత్వాల యుద్ధోన్మాదం, సోవియట్తో కొనసాగించిన కోల్డ్ వార్ వల్లే ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు వందల వేలలో ఉత్పత్తి అయ్యాయని ఆయన సూటిగానే చెప్పేవాడు. 1967లో ఓపెన్హైమర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 62 ఏళ్లకు మరణించే నాటికి యుఎస్ పాలకుల వైఖరి మారింది. అప్పటికి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఓపెన్హైమర్ను సాధారణంగా వైట్ హౌస్ కు ఆహ్వానించింది కూడా. కాలక్రమంలో సెక్యూరిటీ క్లియరెన్స్ హోదా కూడా తిరిగి దక్కింది. అయినా కూడా ఓపెన్హైమర్ వీలైనంత వరకు ఏకాంత జీవితాన్ని కోరుకునేవాడు. సంవత్సరంలో అనేక నెలలు వర్జిన్ ఐలాండ్స్ అనే ప్రాంతంలో సెయింట్ జాన్ దీవిలో తన ఇంట్లోనే గడిపేవాడు. న్యూయార్క్లో పుట్టి మెక్సికోలో ఆటం బాంబు కనుగొన్న యుద్ధవీరుడు చివరి రోజుల్లో అంపశయ్య మీద భీష్ముడిలా బ్రతికాడు. అపరాధ భావం పదునైన బాణాల మాదిరిగా గుచ్చుకుంటూ ఉంటే తాను చేసింది తప్పో ఒప్పో కూడా తెలియక సతమతమయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు కూడా ఒకసారి తీవ్రమైన అశాంతికి లోనవుతాడు. తన వల్ల ఎంతో హింస జరిగిందంటూ కృంగిపోతాడు.